రచనా బెనర్జీ అందం అభినయం కలబోసిన నటిగా దక్షిణాదికి పరిచయం. ఒడిశా సినిమా పరిశ్రమలోనూ వెలిగిన బెంగాలీ బ్యూటీ దీదీ అనగానే తృణమూల్ అధినేత్రి మమతాయే గుర్తొస్తారు. అయితే సూపర్ హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నెంబర్ 1కు హోస్ట్గా అలరిస్తూ రచనా దీదీ నెంబర్ 1 అయ్యారు. తృణమూల్ నుంచే రాజకీయ అరంగేటం చేస్తున్నారు. 1974 అక్టోబర్ 2న కోల్కతాలో జన్మించిన రచన అసలు పేరు జుమ్జుమ్ బెనర్జీ. కోల్కతా సౌత్ సిటీ కాలేజ్లో డిగ్రీ చేశారు. 1990లో సెకండ్ ఇయర్లో ఉండగానే మిస్ కలకత్తా టైటిల్ గెలుచుకున్నారు. 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆకర్షణీయమైన ముఖం, అందమైన చిరునవ్వు ఆమెకు బోలెడు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టాయి. బెంగాలీ చిత్రం డాన్ ప్రోటీ డాన్తో తొలిసారి వెండి తెరపై కనిపించారు. బెంగాలీతో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేశారు. కన్యాదానం సినిమాతో తెలుగు వారికి పరిచయం అయ్యారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ఒరియా నటుడు సిద్ధాంత మహాపాత్రతో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశారు. ప్రసేన్జిత్ చటర్జీతోనూ 35 బెంగాలీ సినిమాల్లో నటిస్తే వాటిలో 32 సూపర్ డూపర్ హిట్లే. సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తగానూ ఎదిగారు. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్గా ఉంటారు. సినిమాలకు గుడ్ బై చెప్పాక రచన టీవీపై దృష్టి సారించారు. సూపర్ హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నెంబర్ 1కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీని కలిశారు. రాజకీయాల్లోకి వెళ్తారని అప్పుడే ప్రచారం జరిగినా కొట్టిపడేశారు. బీజేపీకి బెంగాల్లో బలం పెరుగుతుండడం, పలువురు టీఎంసీ నేతలపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల బలమైన కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని మమతా భావించారు. ఆ మేరకు భారీ ర్యాలీలో రచనను హుగ్లీ నుంచి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సినీ నటే. పైగా రచనకు మంచి స్నేహితురాలు కూడా. అదంతా వ్యక్తిగతమని పోటీయేనని అంటున్నారు రచన. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనకి ఎన్నో ఏళ్లుగా తెలుసు అని, అయితే తను తృణమూల్ కాంగ్రెస్ లో చేరాలని మమతా బెనర్జీ అడిగినప్పుడు తాను కొద్దిగా ఆలోచించి చివరకు ఓకే చెప్పానని రచనా బెనర్జీ చెప్పారు. అయితే హుగ్లీ లోక్సభ అభ్యర్థిగా తను మమతా బెనర్జీ ప్రకటించినప్పుడు తాను ఆనందంతో పొంగిపోయానని, తన తల్లి కూడా ఎంతో సంతోషించిందని ఆమె చెప్పింది. అయితే జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశాలు వస్తాయని, వాటిని అందిపుచ్చుకోవాలంటూ పేర్కొంది. లైవ్ స్టేజ్ షోల కోసం గతంలో హుగ్లీ వెళ్లాను, ఇక నుంచి హుగ్లీ తన అడ్డా అంటూ ఆమె పేర్కొన్నారు. హుగ్లీలో నాయకురాలుగా రాణించి మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెడతానంటూ ఆమె పేర్కొన్నారు. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పాక కొద్ది రోజులకు రచనా బెనర్జీ రాజకీయాల్లోకి వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే వాటిని ఆమె కొట్టిపడేశారు. సీఎం మమతా బెనర్జీ వద్ద రచనా బెనర్జీకి మంచి గుర్తింపు ఉంది. అయితే హుగ్లీ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ బరిలో ఉన్నారు. లాకెట్ కూడా నటి కావడంతో ఎలాగైనా ఈసారి హుగ్లీ గెలవాలని రచనను మమతా బెనర్జీ బరిలోకి దింపారనేది టాక్. తృణమూల్ కాంగ్రెస్ లో చేర్చాల్సిందిగా మమతా అడిగినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్టు చెప్పారు రచన. దీదీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశం వస్తుంది, దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే లోక్సభను దీదీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు పొంగిపోయా. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. నా నిర్ణయంతో అమ్మ సంతోషంగా ఉంది. గతంలో లైవ్ స్టేజ్ షోల కోసం 2-3 సార్లు హుగ్లీ వెళ్ళా. ఇక నుంచి అదే నా అడ్డా. జీవితంలో ఏం చేసినా 100% చిత్తశుద్ధితో కష్టపడ్డా. అదే స్ఫూర్తితో నాయకురాలిగాను రాణించి దీదీ నమ్మకం నిలబెడతా అన్నారు.